పథకాలు చెప్పడం వరకే తప్ప కానీ ఓటేయమని చెప్పారు. అంటే జగన్ అన్న వచ్చిన తర్వాత మీరు ఎంత లబ్ధి పొందారని ఓట్లు అడుగుతున్నారు కదా. ఓట్లు అడిగా హక్కు మీకు లేదు కదా తల్లి. మీరు ఏంటంటే పథకాల వరకు చెప్పడానికే తప్ప కానీ ఓట్లు అడగడం లేదు కదా. మీరు మొత్తం జగన్ నుంచి లబ్ధి పొందింది 1,06,765 రూపాయలు. ఆ వాలంటీర్ మాట్లాడుతున్నప్పుడు ఒకటి వెళ్ళి ఏంటమ్మా మీరు ఇలా ఎందుకు ప్రచారం చేస్తున్నారని అడిగితే క్లియర్గా జగన్మోహన్ రెడ్డికి వెళ్ళాలని కోరుకుంటున్నానని. అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు ఇంకా గవర్నమెంట్లో ఉన్నామేమో అని మీరు అనుకుంటున్నారు. మీరు గవర్నమెంట్లో కాదు, ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఇప్పుడు గవర్నమెంట్ మొత్తం నడవబోతుంది, గవర్నర్ ఆధ్వర్యంలో నడవబోతుంది. ముఖ్యమంత్రి గారు ఏమి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గారు అవుతారు. మిమ్మల్ని కాపాడడానికి ఎవరు ఉండరమ్మా. మీరు దొరకడం వల్ల మీ పోస్ట్ పోవడమే కాదు, రేపు రానున్న రోజుల్లో ఏ గవర్నమెంట్ ఎగ్జామ్ రాయడానికి మీకు అనర్హులు. మీ ప్రైవేట్ ఎగ్జామ్ ప్రైవేట్ కంపెనీలకు వెళ్ళినప్పుడు మీ కాండక్ట్ సర్టిఫికెట్ ని అడిగే విధంగా మీ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా ఈ విధంగా చేశారు. ఎలక్షన్ సమయంలో వీళ్ళు సస్పెండ్ అయ్యారు, మీరు ఉద్యోగాల నుంచి తీసేశారు అనే విషయాన్ని ఏ ప్రైవేట్ కంపెనీలో అన్నా ఏ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కైనా మీరు వెళ్తున్నప్పుడు మీ ఉద్యోగాలు అక్కడ రావు, రాయడానికి అనర్హులు అవుతారు అని మీ భవిష్యత్ కోసమే నేను చిలక చెప్పినట్టు ప్రతిరోజు చెప్పుకుంటూ వస్తున్నాను. మీరు ఏదో చాలా సింపుల్గా జోక్గా తీసుకుంటున్నారు. మీరు చాలా చిన్న వయసులో ఉన్నారు, 18 ఏళ్ళు 22 ఏళ్ళు ఉన్నారు. మీరు దీని తర్వాత వాలంటీర్ ఉద్యోగం తర్వాత 5,000 వస్తుంది కదా అని చెప్పి ఒక సంవత్సరం తర్వాత ఎప్పుడన్నా కానీ మీరు ఎక్కడికైనా ఉద్యోగాలకు వెళ్ళి ఇంటర్వ్యూలకు వెళ్ళినా కూడా అనర్హుల కింద ప్రకటించేస్తారు ఎలక్షన్ కమిషన్. కోసం కాదు, మీకోసం చెప్తున్నాను. నిన్న కొత్తమల్లపేటలో అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు ఆ వీడియో మొత్తం స్టేట్ అంతా వైరల్ అయిపోయి వాళ్ళ మెయిన్ పేపర్స్లో వచ్చేసింది. మొన్న కూడా ఎమ్మెల్యే గారు చేశారు పని, ఒక చెత్త పని చేశాడు. వాలంటీర్లు అందరూ వాళ్ళ ఇంటికి పిలిపించుకొని అయ్యా మీరు అందరూ మాకు పని చేయండి, మీకు ఒకళ్ళకి 5,000 రూపాయలు ఇస్తున్నా అని చెప్పేసి ఆశ పెట్టాడు. ఈ ఎమ్మెల్యే నేను చెప్తున్నాను, వాళ్ళు జీవితాలు నాశనం చేసాడు. ఇవాళ ఒక బీసీల అమ్మాయిల జీవితాలు రేపు ఉద్యోగాలు రాకుండా, గవర్నమెంట్ ఉద్యోగాలు రాకుండా, వాళ్ళు ఎగ్జామ్స్ కూడా రాయనివ్వకుండా వాళ్ళకి పనిష్మెంట్ వచ్చేలాగా ఇవాళ ఎమ్మెల్యే చేశాడు. వాళ్ళ జీవితాలు పోతే ఎమ్మెల్యేకి లెక్కలేదు. ఈరోజు సస్పెండ్ చేశారు కదా, ఉద్యోగాలను తీసేశారు కదా, మరి ఆ ఎమ్మెల్యే వచ్చి వాళ్ళు రక్షించాడండి? రక్షించలేడు. దయచేసి ఇప్పటికన్నా మీరు బుద్ధి తెచ్చుకొని ఇంట్లో కామ్గా కూర్చోండి అని చెప్పి సందర్భంగా చెప్తాను.